ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది. సో ఆల్రెడీ బిల్లు పడుతున్నాయి, చాలా వరకు ఇండ్లు పూర్తయినాయి. అయితే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టుగా చూస్తున్నాం మనం. సో హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాలకు అందరినీ దాని ఏమంటారు సర్వే అధికారులు అయితే పంపించారు కదా. సో ఆల్రెడీ అప్లికేషన్లు వడబోస్తారు, దాంట్లో అర్హులను గుర్తిస్తారు. దాదాపు 5,000 మందిని ఇప్పటికే గుర్తించారని చెప్పేసి కూడా చెప్పినాం హైదరాబాద్ లో. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్ల పురోగతి ఎట్లుందని చూద్దాం ఒకసారి. ఆనందం ఇంటికి వచ్చింది. 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకైతే ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. 20 నుంచి ముహూర్తాలు ఏర్పాటు చేసిన సర్కార్. ఈ నెల ఏప్రిల్ 20 తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు ఉండబోతున్నాయి. దాంట్లో మొత్తం అనుమతులు 3.24 లక్షలు, అంటే ప్రొసీడింగ్లు ఇచ్చింది అంటే అనుమతులు శాంక్షన్ చేసినది 3.24 లక్షల ఇండ్లని ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దాంట్లోకి వెళ్ళి 2,66,742 ప్రారంభించినాయి. అంటే గ్రౌండింగ్ అయినాయి. 2 లక్షలకు పైన స్టార్ట్ అయినాయి. ఇక పునాదిసి రోలు, బేస్మెంట్ అయింది ఒకరికి, గోడలు అయినాయి ఒకరికి, ఇట్లా 2 లక్షల పైచీలకి ఇళ్ళు అయితే మొదలైనవి. దాంట్లోకి వెళ్ళి పురోగతి కొంత 84% అయినాయి. 2,24,741 అయినాయి. మొత్తం ఇండ్లు కంప్లీట్ గా పూర్తయిపోయే గృహ ప్రవేశాలు సిద్ధంగా ఉన్నాయన్ని 17,800. అలాగేంచి స్లాబ్ వేసినాయి 1,12,127 ఇండ్లు ఆల్రెడీ స్లాబ్లు కూడా పడ్డాయి. గోడల దశలేమో 34,388 ఇండ్లు ఉన్నాయి. పునాది స్థాయిలో ఇంకొక 60,000 ఇండ్లు ఉన్నాయి. మొత్తం నిధుల వ్యయం 5,382 కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇక చూడొచ్చు, ఇక్కడ మనం ఇమేజ్ చూడొచ్చు, చూపెట్టి ఒకసారి. పగిలిన పెంకులపై పట్టా కప్పి ఉన్న ఈ ఇల్లు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవెల్లికి చెందిన మన్య శైలజ ముత్తయ్యలది. 1985లో ప్రభుత్వ సాయంతో నాడు పెంకుటిల్లు నిర్మించుకున్నారు. ఆర్థిక స్తోమత లేక 2 పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఆ కుటుంబం ఇన్నేళ్ళు అందులో ఉంది. అయితే కింద అప్పుడు అది నాడు, ఇప్పుడు నేడు ఇల్లు కట్టుకోతుడు ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇటీవల పూర్తయిన ఇల్లు ఇది. ప్రభుత్వం చేసిన సాయంతో ఎంతో ఆనందంగా ఉన్నాం, మాకు నీడ కల్పించినందుకు కృతజ్ఞతలు అని ముత్తయ్య కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఇక్కడ చాలా ఇండ్లు ఉన్నాయి, చూద్దాం. ఇగో కురిసే ఇంటికి సెలవిక అని ఉప్పలమ్మ, వీరభద్రం, నెల్లి కుదురు, మహబూబాబాద్ వాళ్ళు చెప్తారు. ఏంది వానాకాలం వస్తుందంటే వణికేటోళ్ళం, వర్షాలకు కురిసే ఇంట్లో ఇద్దరు పిల్లలతో కష్టంగా ఉండేది. కొత్తిల్లు కట్టుకునే స్తోమత లేక 30 ఏళ్ళు అవస్థలు పడినాం. ఇన్నాళ్ళకు పక్కా ఇంటిని కట్టుకుంటున్నాం, గృహప్రవేశం ఒకటే మిగిలిందని వాళ్ళు అంటారు. ఇక రేగుల ఇంట్లో అవస్థలు పడ్డామని వీళ్ళు అంటారు. ఎవరు శైలజ, రాజు, దామెర, హన్మకొండ జిల్లా అంట. రేగుల ఇంట్లో అవస్థలు పడ్డాం, చేతులు డబ్బులు లేక ఏం చేయలేకపోయాం. ప్రభుత్వం ఇల్లు ఇవ్వడంతో మరికొంత అప్పు చేసి పక్కాగా నిర్మించుకున్నాం. చివరి దశలో పనులు ఉన్నాయి, త్వరలోనే గృహప్రవేశం చేస్తామని ఇల్లు అంటారు. 13 తారీఖు నాడు ఇంటి ముహూర్తం పెట్టుకుంది అవ్వ. ఈ కలనేరు వీరిందని ఏమంటుంది. ఈమె ఇక్కడ పాన్గల్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా, ఇక జనగామ జిల్లా. మాది జనగామ. కిరాయి ఇంట్లో ఉంటున్న సమయంలో 2020 కూడా నా భర్త వరంగల్లో మరణిస్తే తీసుకురాలేకపోయా, అక్కడే అంత్యక్రియలు చేసిన. సొంతిల్లు కట్టుకునే స్తోమత లేక బాధపడ్డా, ఇప్పుడు కల నెరవేరింది. 75 గజాల స్థలంలో నిర్మించుకున్నాను, ఎంతో ధైర్యంగా ఉందని ఈ అక్క అంటుంది. మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్లు చాలా పకడ్బందీగా కొనసాగుతున్నాయి, పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పేదోళ్ళ కళ్ళు అయితే నెరవేరుతుందో. సరే 5 లక్షల ఇల్లు అవుతుందా కాదా అనే కామెంట్ మనం కామన్ చూస్తూనే ఉంటాం. కానీ పేదోడు 10 లక్షలు అప్పియాలంటే భయపడతాడు. 5 లక్షల కాడ 1,00,000, 2 లక్షలు, 5 లక్షలకి ఇంకో 1,00,000, 2 లక్షలు అడిషనల్ గా పెట్టుకుంటే ఏం భయపడాడు, కష్టం చేసి తెరుపుకుంటా అనుకుంటాడు. ఏ సిటీలో పంట సిటీలో ఆ సిటీ ఈ సిటీ వేసుకొని గొడవట్టుకుంటారు. కాబట్టి 5 నుంచి 7-8 లక్షలల్లా మంచిగా పక్కా ఇల్లు కట్టుకుంటారు, అందరూ సంతోషంగా అవుతున్నారు. ఇప్పటికే 17,000 ఇండ్లు పూర్తయినాయి. 11 జిల్లాల్లో 85% పైగా పనులు అయితే పూర్తయినాయి. మొత్తానికి 20 తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు కూడా కొనసాగబోతున్నాయి. బిల్లులు రానోళ్ళు, టెక్నికల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్ల కలవండి, ఇబ్బంది పడకూరి. టెక్నికల్ గా ఏదైనా సమస్య ఉంటే అకౌంట్ల పైసలు పడుతుందో. మిగతా అయితే ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లులు పడుతూనే ఉన్నాయి. సో అవి పురోగతి నడుస్తూనే ఉంది. అండ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఉపాధి హామీ పథకం, MGNREG అది పథకం ఉంది కదా, ఆ పథకం కింద కూడా ఈ వాష్రూమ్స్, మన బాత్రూమ్లు కట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం అవుతుందట. అది కూడా కనుక్కోండి బయట కట్టుకోవడానికి. సో ఆనందం ఇంటికి వచ్చిందని చెప్పేసి అయితే ఈనాడులో మంచి కథనాన్ని చూడొచ్చు.